సినిమాటిక్స్, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ మచ్ వెయిటెడ్ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ పార్ట్ అయిన కల్కి 2898 AD రివ్యూని డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈ వీడియోని మీరు హ్యాపీగా ఎండ్ వరకు చూసేయచ్చు. రివ్యూ అని కాదు కానీ ఈ సినిమా చూశాక నాకు అనిపించిన మనసులోని మాట ఒకటి చెప్తాను. ఈ సినిమా తీసిన డైరెక్టర్ నాగశ్విన్ గారికి, కథ విని చెయ్యడానికి ఒప్పుకున్న ప్రభాస్ గారికి, ఇంకా ఎంటైర్ టీమ్ ఆఫ్ కల్కి 2898 AD హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం అందరికీ కూడా నా శిరస్సు వంచి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. చరిత్రలో నిలిచిపోయే సినిమాని తీశారు సార్ మీరు. ఇది మన తెలుగు సినిమా, మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో తీశారండి మీరు సినిమాని. మన పురాణాల గురించి 10 మందికి తెలియాలి, వాటి ప్రాముఖ్యత విస్తరించాలి, ప్రపంచం మాట్లాడుకునేలా చెయ్యాలి అనే ఆలోచనకి నా శతకోటి వందనాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో బహుశా నాకు తెలిసి ఇంతటి రిస్క్ ఎవరు చేసి ఉండరు. ఇటువంటి ఒక కథని ఈ విధంగా చూపించడం, దానికి మన పురాణాలకు అనుగుణంగా మీరు అనుకున్న కథని తీసుకెళ్లడం అనే విధానం నన్ను కట్టిపడేసింది. మీరు సృష్టించిన ప్రపంచంలో 3 గంటలు గడిపానన్న విషయం సినిమా అయిపోయిందని టైం చూసేంత వరకు తెలియలే. ఇంత చెప్పాక ఇక రివ్యూ గురించి పెద్దగా మాట్లాడుకోవాలా అవసరం లేదనుకుంటా. మీరు ఎప్పటికీ ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకోలేకపోతే వెళ్ళండి, బుక్ చేయండి. ఇది ఒక వెండితెర అద్భుతం. డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. వీడియో లాస్ట్ వరకు ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తా. కల్కి 2898 ADకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 4.5/5. ఇట్ ఈస్ అ వెరీ హానెస్ట్ అండ్ జెన్యూన్ అటెంప్ట్. నాకు తెలుసున్నంత వరకు ఇటువంటి కథని ఇంతకంటే బాగా ఎవరు తీయలేరు కూడా. వన్ స్మాల్ సైడ్ నోట్ ఏంటంటే, సినిమా చూడడానికి వెళ్దాం అనుకునేవారు ఫస్ట్ అసలు మన ఛానల్లో ట్రైలర్ బ్రేక్ డౌన్స్ చూడకండి. వీడేంట్రా వాడి వీడియోలు వాడే చూడద్దు అంటున్నాడు అనుకుంటున్నారా? మేము చెప్పిన బ్రేక్ డౌన్స్ అన్నీ ఆల్మోస్ట్ స్క్రీన్ మీద చెప్పినట్టే అయ్యాయి. అందుకనే చూడొద్దని చెప్తున్నా. మీరు కూడా ఆ రేంజ్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ థ్రిల్ ఫీల్ అవ్వాలి కదా. సో అందుకే చూడొద్దు అంటున్నా. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, మొట్టమొదటిది మూవీలో ఉన్న మహాభారతం సీక్వెన్సెస్, ఆ షార్ట్స్ కానీ ఆ విజువల్స్ కానీ నేనైతే ఇంకా ట్రాన్స్లోనే ఉండిపోయాలా. బిగ్ స్క్రీన్ మీద ఈ మహాభారతం ఎపిసోడ్స్ వస్తున్నంతసేపు ఇంకా చూపిస్తే బాగుండు, ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించే స్థాయిలో ఉన్నాయి. ఇక రెండోది, ప్రభాస్ అన్న క్యారెక్టర్ ట్రీట్మెంట్. ఆయన క్యారెక్టర్ని సటిల్గా కాకుండా కామెడీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు, విచ్ వర్క్ ద బిగ్ వే. ఫ్యాన్స్కే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా భైరవ క్యారెక్టర్ని పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు ఈ పాత్ర కోసమే పుట్టారా అన్నట్టుంది. ఆయన మీరు పోర్ట్రే చేసిన విధానం అయితే సింప్లీ ఫెంటాస్టిక్. కమల్ హాసన్ గారికి కన్సిడరబుల్లీ చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ ఆయన క్యారెక్టర్ యొక్క ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంది. మహాభారతం ఎపిసోడ్స్ వస్తున్నప్పుడు సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేసాయి. స్పెషల్ మెన్షన్ బుజ్జి ఇక్కడ, ఎందుకంటే టైం ఉన్న ప్రతిసారి, స్కోప్ ఉన్న ప్రతిసారి ఎంటర్టైన్ చేస్తూనే వచ్చింది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, ఆల్మోస్ట్ ఎవ్రీ 30 minutesకి ఒక్కో కేమియో ఉంది. ఈ కేమియోస్ ఎవరివి అని నేను చెప్పను కానీ విజిల్ వర్తి ఉన్నాయి కేమియోస్ అన్నీ కూడా. జనాలు పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు హాల్లో. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సినిమాలకి సినిమాటోగ్రఫీ ఇస్ ద కీ. అసలు సినిమాటోగ్రఫీ బై జార్డీ స్టాయిల్కోవిచ్ సినిమాలో మేకర్స్ క్రియేట్ చేసిన వరల్డ్లో ఎంగేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ షోయింగ్ ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ కల్కి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పాజిటివ్స్ వస్తాయి, కానీ అవన్నీ ఒక స్పెషల్ అప్రిషియేషన్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏమనిపించలే, కానీ కొంతమందికి మాత్రం ఆ రన్ టైమ్ ఇష్యూ ఉండొచ్చు. నాకైతే ఈ డిమాండ్స్ దట్ రన్ టైమ్ అనిపించింది. బికాస్ అంత పెద్ద వరల్డ్ బిల్డ్ చేసినప్పుడు కథలో ఎమోషన్స్కి కనెక్ట్ అవ్వాలంటే ఆ మాత్రం రన్ టైం ఉండాలి. మరి నేనైతే కనెక్ట్ అయ్యా, అవ్వని వాడికి అది ఇష్యూ అవ్వచ్చు మేబీ. సో ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఎక్స్క్లూజివ్లీ ఫ్యాన్స్కి మాత్రమే, జనరల్ ఆడియన్స్ ఉంటే స్కిప్ చేసేసేయండి. ఇంతదాకా చూసారు కాబట్టి చెప్తున్నా, ఫ్యాన్స్ మాత్రం ఇంటర్వెల్కి 5 వస్తాలు, క్లైమాక్స్కి ఒక 10 వస్తాలు ఎక్కువ పట్టుకెళ్ళండి అమ్మా. వీలైతే ఇంకో 2 చొక్కాలు కూడా ఎక్కువ పెట్టుకోండి, బెటర్. ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్కి, ఆయన చేస్తున్న రిస్క్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రతి సినిమాని రిజల్ట్తో సంబంధం లేకుండా కొత్తగా ట్రై చేస్తూ తెలుగు ఆడియన్స్కే కాదు ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్కి సౌత్ సినిమా మీద స్టీరియో టైప్ని బ్రేక్ చేస్తూ ఎవ్రీ టైం ఫ్రెష్ కాంటెంట్ తీసుకొచ్చి పెడుతున్నారు చూడండి. మీరు మా తెలుగు గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నాం ప్రభాస్ గారు. మీరు ఇలానే మరెన్నో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తూ ఉండాలి, మేం గర్వంగా చెప్పుకుంటూనే ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మీరు కూడా కల్కి 2898 చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
కల్కి సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ పార్ట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ సైనింగ్ ఆఫ్ మీ